ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరుగుతున్నటువంటి హత్యాకాండలు, హత్యోదంతాల గురించి చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి వైసీపీ పార్టీకి ఇది బిగ్గెస్ట్ ప్రెస్టేజ్ పాయింట్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వైసీపీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యి, బౌన్స్ బ్యాక్ అయ్యి 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటారు కదా! అలా అవ్వాలి అనుకుంటున్నటువంటి ఒక టార్గెట్ కోసం ఇది ఒక బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి పరిస్థితిలో ఆయనకు జరిగినటువంటి షాక్ ఏంటనేది నేను చెప్తాను. ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి వీడియో అయిపోయిన తర్వాత ఎందుకనేది చెప్తా లాస్ట్‌లో. సో, ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని జగన్ తీసుకోవడం ఒక రకంగా సాహసోపేతమే. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే ఏపీలో ఉంటే, అదే ఎన్డీఏ ప్రభుత్వం మీదకి ఢిల్లీలో వెళ్లి పోరాటం చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. అయితే ఆయన తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే రషీద్ యొక్క హత్య గాని అంటే ఒక కోర్ పాయింట్ అదే తీసుకున్నారు కాబట్టి, ఆ కోర్ పాయింట్ ఢిల్లీలో వర్కౌట్ అవుతుందా? లేకపోతే జనం అంగీకరిస్తారా? లేదా? అనేది ఒక డిస్కషన్. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా అవ్వల. ఒక ఏడాది తర్వాత ఇదే రకమైనటువంటి హింసాత్మక ఘటనలు దారుణంగా పెరిగిపోయి ఉంటే, అప్పుడు ఆయన ఆ రకంగా చేసినా సరే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. రాష్ట్రపతి పాలన అనేది ఆయన కోరుకుంటే డెఫినెట్‌లీ జనం కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. కానీ కేవలం 50 రోజులే అయింది కదా! ఇంకాస్త టైమ్ ఇస్తే బావుంటుంది కదా! లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి అనేవాళ్ళు కొంతమందున్నారు. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఇంతమంది చనిపోతుంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే లేదు ఇది పర్సనల్ లెవెల్‌లో జరిగినటువంటి హత్యల్ని రాజకీయంగా తన బౌన్స్ బ్యాక్ కోసం జగన్ వాడుకుంటున్నారు అనేవాళ్ళు కూడా అంటే రకరకాల వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న బిగ్గెస్ట్ 2 బ్యాడ్ న్యూస్‌లు. ఒకటేంటంటే నిన్న వచ్చినటువంటి అంటే శనివారం నాడు ఈయన వెళ్లి వినుకొండలో ఆ కుటుంబాన్ని పరిశీలించారు, పరామర్శించారు, మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఒక మంచి బౌన్స్ బ్యాక్ లాగా ప్రయత్నం చేశారు. ఆ హైడ్రామాని కంటిన్యూ చేసుకుంటూ వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడే చేసుంటే బావుండేది ఆ రోజు, తర్వాత రోజు. కానీ బుధవారానికి దాన్ని ఎక్స్‌టెండ్ చేశారు. దానివల్ల ఏం జరిగిందంటే బడ్జెట్ అనేది ఈ గ్యాప్‌లో వచ్చేసింది. బడ్జెట్ వచ్చేసి ఏపీకి కూడా ఫుల్ పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఎంత ఓకే. అవి అప్పులుగా వచ్చాయా? ఇంకోలా వచ్చాయి. ఇందులో కూడా చాలా నెగెటివ్స్ ఉన్నాయి కాదంట్ల. కానీ నువ్వున్నప్పుడు ఇదివరకు రాలేదు గదా! ఇప్పుడు ఆ గ్రాంట్స్ అన్నా వచ్చాయి గదా! ఈ టైంలో నువ్వు వెళ్లి ఏపీకి వెగనెస్ట్‌గా ఏపీలో జరుగుతున్నాయి దారుణాలు అని చేస్తే గనక అది ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మనకు రావడం ఆగిపోతాయి. ఇండస్ట్రీలు ఆగిపోతాయి అనేటువంటి ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌ని తెలుగుదేశం వర్గం మీడియా చాలా సక్సెస్‌ఫుల్‌గా జగన్ మీద చూపిస్తుంది. అది ప్రజల్లో కూడా బాగా వెళ్తోంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే జనాలు కూడా అంశాలని 4, 5 రోజులు మాక్సిమం 48 గంటల కంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవట్ల. అలా గుర్తుపెట్టుకున్న ఆ పొజిషన్‌లోనే గనక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చేయగలిగితే జగనైనా, చంద్రబాబు అయినా అది జనాల మనసుల్లో ఒక అంశంగా అట్లా స్టోర్ అయ్యి ఉంటుంది. అట్లా కాదు అంటే మర్చిపోతున్నారు. ఇప్పుడు రషీద్ అంశం డెఫినెట్‌లీ మర్చిపోకూడదు. ఒక వ్యక్తి హత్యను మర్చిపోవాలని నేను అనట్ల. కానీ మనుషుల యొక్క, ఓటర్ల యొక్క మైండ్‌సెట్ ఎంత స్లోగా అయిపోయిందంటే వాళ్ళు దాన్ని టక 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 మర్చిపోయేటువంటి పరిస్థితులొస్తున్నాయి. సో, ఇట్లా జరగకుండా ఉండాలంటే వెంటనే ఆయన ఆదివారం వెళ్తే బావుండేది. లేట్‌గా వెళ్ళటం వల్ల జనాల మనసుల్లో అందులోంచి వీళ్ళు కొత్త ట్రెండింగ్ టాపిక్ వచ్చేసింది. వీళ్ళకేం వచ్చేసిందంటే బడ్జెట్ అది ఇది దాని మీద కేంద్ర బడ్జెట్ ఇన్ని వేల కోట్లు, 15,000 కోట్లు, 50,000 కోట్లు టీవీ నైన్ 1,00,000 కోట్లు అని పెట్టుకునే వీడియో కూడా చేశాడు. అట్లాగా ఈ మీడియా బాకా ఉంటది కదా! ఓ పక్క జగన్‌కి అంత డబ్బొచ్చినా సాక్షి మీడియా బాకా ఉంటది. ఈ వీళ్ళకొచ్చింది కాబట్టి టీడీపీ మీడియా బాకా. ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉన్న టైంలో ఈయన వెళ్తే అబ్బా! ఇప్పుడెందుకు? ఇప్పుడే కదా డబ్బులిస్తున్నారు. దాన్ని నువ్వు ఆపేస్తావా? అనేటువంటి ఒక అంశాన్ని టీవీ నైన్ మన తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన మీద రుద్దుతుంతో అది సక్సెస్ అవుతుంది జనాల్లో. అదొక నెగెటివ్. రెండోదేంటంటే కొంతమంది ఎమ్మెల్సీలని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తన గ్రిప్‌లో పెట్టుకుందనే మాటలొస్తున్నాయి. నిజానికి అసెంబ్లీలో బలం ఉంది గానీ, లెజిస్లేటివ్‌లో చూసుకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో టీడీపీ పార్టీకి కంటే వైసీపీ పార్టీకి ఎక్కువ బలం ఉంది. ఎట్లా అయితే లోక్సభ, రాజ్యసభ ఉంటాయో ఇక్కడ కూడా బిల్ ఏమైనా పాస్ చేసినప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌లో కూడా అప్రూవల్స్ తీసుకోవాలి. అక్కడ కూడా పాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా పాస్ అవ్వాలి అవకాశం ఉన్నప్పుడు ఎమ్మెల్సీలే కదా! ఎమ్మెల్సీలంటే చాలా మంది అసంతృప్తుల్ని ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని సద్దుమణిగేలా చేస్తారు. ఏ పార్టీ అయినా. తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా. గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్సీలు ఎంతోమంది తీసుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఏకంగా కౌన్సిల్‌నే రద్దు చేస్తామని ఛాలెంజ్ చేసి జగన్ ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. సో, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్‌ని రద్దు చేసే ఆలోచన కేంద్రం దగ్గర ఆగిపోయింది. సో, ఇందులో ఉన్న కౌన్సిల్ పీపుల్‌ని ఆల్రెడీ తెచ్చుకొని తన వైపు పెట్టుకుంది కొంతమంది టీడీపీ. కాబట్టి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ధర్నా చేసే పరిస్థితి కనిపించట్ల ఈరోజు. సో, ఎమ్మెల్యేలని ఎంపీలని ముఖ్యంగా ఎమ్మెల్సీ‌లని తన బలం చూపించుకోవాలనుకుంది ఢిల్లీలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. సో, ఇది ఇక్కడ కూడా ఒక బిగ్ షాక్. ఈ ధర్నా స్టార్ట్ చేయడానికి కొన్ని గంటల ముందే ఈ బడ్జెట్ రావడం, అట్లాగే ఎమ్మెల్సీలు కొంతమంది ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఆయనతో పాటు రాకపోవడం, ఇదంతా కూడా వైసీపీకి ఒక ధర్నా స్టార్ట్ చేసే ముందే ఒక నెగెటివ్ దెబ్బ తగిలినట్టు కనిపిస్తుంది. దీంతో పాటు దీన్ని ఆయన ఎట్లా కవర్ చేసుకోగలుగుతారంటే, నిజంగా ఒక నరేంద్ర మోడీ అపాయింట్‌మెంటో, లేకపోతే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఇక్కడికొచ్చి ఆయన్ని సపోర్ట్ చేయడం, ఇట్లాంటిదేమన్నా జరిగితే మాత్రం
మొత్తం ఒక్కసారిగా టేబుల్స్ అన్ని టర్న్ అయిపోయి కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోయేటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి రైట్ నౌ అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ మొత్తం వ్యవహారంలో ఎడ్జ్ కనిపిస్తోంది. వాళ్ళు కాస్త ఇందులో ప్రజలు ఇదే కాస్త బెటర్‌గా ఉంది గదా! అనే ఫీలింగ్‌లోకైతే వచ్చేసారు. లేదు ఆయన ఆదివారమే వెళ్ళుంటే ఇంపాక్ట్ డిఫరెంట్‌గా ఉండేది. లేదు ఈ రోజైనా సరే అటు రాహుల్ గాంధీ వచ్చి సపోర్ట్ చేసినా, లేదు నరేంద్ర మోడీ ముత్యాల్లో ఒకళ్ళు అపాయింట్‌మెంట్ ఇచ్చినా సరే మళ్ళీ టేబుల్స్ టర్న్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి వ్యవహారం పాజిటివ్‌గా మారే అవకాశం. ఇందాక చెప్పాను ఒకసారి మన ఛానెల్ షార్ట్స్ చూడండని. ఆ షార్ట్స్‌లో మీకు రకరకాల కాంటెంట్ చాలా ఇమ్మీడియేట్ కాంటెంట్ నేను కవర్ చేస్తున్నా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ మన ఛానల్ వీడియోస్ బానే ఉన్నాయి. ఈడేదో బానే చెప్తున్నాడు అనుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకునేటట్లయితే షార్ట్స్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి కాదు. ఆ షార్ట్స్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఆ బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల ఏమైద్దంటే మనం పెడుతున్నాం రకరకాల ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. అవన్నీ మీకు వెంటనే ఫోన్‌లో వచ్చేస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇదేదో బానే ఉంది ఛానల్ అని గనక మీరు షార్ట్స్ చూసినప్పుడు అనుకున్నట్లయితే కంపల్సరీ బటన్ కొట్టండి. బెల్ బటన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేను ఫీల్ గాను. కానీ ఆ బెల్ బటన్ మాత్రం కొట్టండి దయచేసి. దానివల్ల మీరు ఆహ్, వెంటనే తెలుసుకుంటారు కాంటెంట్ అనేది. నేను టీటీడీ గురించి కవర్ చేస్తున్నా. వాట్సాప్ స్టేటస్‌లో ఏమన్నా వాట్సాప్ ఏదన్నా అప్‌డేట్స్ వస్తే కవర్ చేస్తున్నా. నిన్న బడ్జెట్ గురించి కవర్ చేసాం. ఈరోజు ధర్నా గురించి షార్ట్స్ కవర్ చేస్తాం. అంటే బ్రేకింగ్ న్యూస్ వెంటనే వచ్చే ఇన్ఫర్మేటివ్ గాని, బ్రేకింగ్ న్యూస్ గాని, అసలు ఇదేంటి, అదేంటి, ఏంజెల్ టాక్స్ అంటే ఏంటనో వీడియో చేసాం. ఇట్లా రకరకాల ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను కవర్ చేస్తున్నా. ఆ యొక్క ఏదైతే షార్ట్స్ ఉన్నాయో, సో వాటిని ఒక్కసారి జస్ట్ అట్లా వెళ్లి చూడండి. మొత్తం హెడ్డింగ్స్ గాని, మ్యాటర్ గాని చూడండి. 2, 3 షార్ట్‌లు చూడండి. పర్లేదు వీడేదో బానే కవర్ చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ బానే ఇస్తున్నాడు అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునేటప్పుడు మాత్రం బెల్‌తో సహా చేసుకోండి. లేదా అసలు చేసుకోకపోయినా పర్లేదు.